కృష్ణా నది సాక్షిగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడతామని, నదీ జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పాలకవీడి మండలం జాన్ పహాడ్ గ్రామంలో 650 కోట్లతో నిర్మిస్తున్న జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని మరో 100 కోట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. మే నెలాఖరు నాటికి పనులన్నీ పూర్తి చేసి 15 గ్రామాల్లోని 18,095 ఎకరాలకు 2 పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఒకప్పుడు తాగునీటికి ఇబ్బంది పడ్డ ఈ ప్రాంతానికి సాగునీరు అందించడం తన చిరకాల వాంఛని, రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రైతుల శ్రేయస్ కోసమే ఈ స్కీమ్ తీసుకొచ్చారని పేర్కొన్నారు. పనుల్లో జాప్యం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత వానాకాలంలో దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, రైతులకు రికార్డు స్థాయిలో మద్దతు ధర చెల్లించామని ఆయన గుర్తు చేశారు. కొంచెం ఫాస్ట్ బ్రదర్, ఇంకా జూమ్ పెట్టుకో. ఇంకా నాగార్జున సాగర్ కాలువ నీళ్ళ ద్వారా ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఏర్పడినా కూడా రైతులు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో వారు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే జానపద నీటి పథకం మీద సమీక్ష చేసి సుమారుగా ఇప్పటికి 5-6 సార్లు ఇక్కడికి వచ్చి ఈ కాంట్రాక్టర్స్ ను ఉద్యోగస్తులను అప్రమత్తం చేసి త్వరితగతిన రైతుల పొలాల్లో నీరు బారాలని నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. అట్లాగే మన జాన్పాడు చెరువు కూడా ప్రత్యేకించి ఇక్కడ ఎక్కువ గిరిజనులు ఎక్కువ ఉన్నారు, ఒక్కొక్కసారి తాగునీరు కూడా ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి గతంలో వారికి మనవి చేస్తే, ఇక్కడ పశు సంపద కూడా ఎక్కువ ఉందని చెప్పి వారికి మనవి చేస్తే ఈ యొక్క లిఫ్ట్ ద్వారా జాన్పాడు చెరువును నింపాలని కూడా సంబంధిత అధికారులు రమేష్ బాబు గారు మనకొంత తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖకి ఇంజనీరింగ్ చీఫ్, అంటే మొత్తం రాష్ట్రానికి ఇంజనీర్ల బాస్ అయింది ఇప్పుడు. మరి అంటే నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. జాన్పాడ్ కాలువ మీద ఏఈ ఉన్నాయన ఇప్పుడు రాష్ట్ర ఏఈసీ వచ్చిందంటే చాలా సంతోషం. మరి వాళ్ళు చెప్పింది ఆయన ఏఈగా జాన్పాడ్ చెరువుకి నీళ్ళు ఇవ్వాలంటే మీ ఆకువేయాలని. మరి ఇప్పుడు నేను ఇరిగేషన్ మంత్రిగా ఆయన ఏఈసీ వచ్చి కృష్ణానది నుంచి జాన్పాడు నిజంగా కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ పట్ల
గర్వపడాలి. నేను మొదలు కోలార్ ఎమ్మెల్యే వచ్చిన జాన్పాడ్కి, అప్పుడు జాన్పాడ్ దర్గా ఉరుసప్పుడు కూడా మంచినీళ్ళు ఉండకపోయాయి, కిటకిటలాడేది. నేనే అప్పుడు కృష్ణా నుంచి కొంత పంపింగ్ చేయించిన, కొంత చిన్న అమౌంట్ నుంచి, ఏది దీనికోసం. సరే, ఇప్పుడు ఎనీవే ఈ స్కీము నాకు ఎంతో మనసుకు దగ్గరున్న స్కీమ్ కూడా. ఎందుకంటే ఇంత మారుమూల ప్రాంతంలో కృష్ణా నది మన పక్కనే ప్రవహిస్తూ మన ఊర్లలో నీళ్ళ ఇబ్బంది ఉందంటే అది ఎక్కడో ఎవరో మానవ లోపం అనేది మనం దృష్టి పెట్టుకోవాలి. అయితే నేను అదృష్టవశాత్తు మరి ఈసారి మీ అందరి సహకారంతో ఎమ్మెల్యేగా అయితే ఇదే శాఖకు మంత్రి అయినా. అంటే నిజంగా కూడా మీడియా మిత్రులు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడున్న చాలా మంది చిన్నపిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినా పుట్టలే, పెద్ద మనుషులు యూత్. అప్పుడు మీరు చాలా మంది పుట్టినో లేదో. ఓకే ఓకే. అయితే మరి ఈ ప్రాంత ప్రజలు నన్ను, ఈ కృష్ణా బేసిన్ కింద ఉన్న ప్రజలు నన్ను, ఓటర్లు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిపించింది రాష్ట్రంలోనే రికార్డు. అంటే ఒకే ప్రాంతం నుంచి, ఒకే పార్టీ నుంచి వరుసగా 7 సార్లు గెలవడం ఇది నాదే. ఇప్పుడు ఒక మీ అందరి సహకారంతో, మీ ప్రేమతో, అభిమానంతో అనే విషయం ఏనాడు మర్చిపోం. ఇప్పుడు గోపాల్ అంటుండు, సుబ్బారావు అంటుండు, 5వ సారి వచ్చిన ఇంత రిమోట్ ఏరియాకి పుష్కలంగా నీళ్లు ఇవ్వాలని నాదొక సంకల్పం. దీనివల్ల రాజకీయ ప్రయోజనం అవుతుందో లేదో మళ్ళా, అంటే దీనికి ఏమీ రాజకీయ ప్రయోజనం ఆశించి నేను చేయడం లేదు. మనకున్న అవకాశం ఉపయోగించి మరి ఇంత మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులందరికీ పుష్కలంగా నీళ్ళు ఇవ్వాలి. దరగా ఉన్న మరి పుణ్యక్షేత్రానికి పుష్కలంగా నీళ్లు ఉండాలి. ఈ చివరి భూములన్నిటికీ నీళ్లు ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఎంబడి పడతా ఈ ఇంజనీర్లకి, కాంట్రాక్టర్లకి. మీ అందరూ సాక్షిగా చెప్తున్నా, తెలంగాణ ఏర్పడ్డప్పటి తర్వాత ఆ 10 ఏళ్ల టీఆర్ఎస్ కంటే, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే కృష్ణా నది బేసిన్ లో ఎక్కువ ఆయకట్టు కింద ఎక్కువ ఎకరాలు వేసింది ఇప్పుడే, ఎక్కువ పంట పండింది ఇప్పుడే, ఎక్కువ రేట్ ఇచ్చింది ఇప్పుడే. ఎంఎస్పి 48 గంటలు ఇస్తున్నావు, సన్న రకాలు మనం 500 రూపాయలు ఇస్తున్నావు. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో రిపీటెడ్ గా టిఆర్ఎస్ వాళ్ళు మరి అసూయతోనూ ఇవాళ అర్థం కాలేదు నాకు, పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కృష్ణా నదీ జలాల విషయంలో మీరు అర్థం చేసుకోవాలి. ఒక విషయం ఏంటిది, స్వతంత్ర భారతదేశంలో, భారతదేశ చరిత్రలో ఖరీఫ్ పంటలో మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో టిఆర్ఎస్ 10 ఏళ్ల తెలంగాణ కంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఈసారి ఎక్కువ వరి పంట పండించినాం. మనం 148 లక్షల మెట్రిక్ టన్నులు వరి పండించినాం. గట్టిగా సపోర్ట్ కొట్టలేదు. అదేవిధంగా 29 రాష్ట్రాల కంటే రైతుల నుంచి ఎక్కువ వరి కొనుగోలు చేసింది ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటలో మన కాంగ్రెస్ ప్రభుత్వము. ఒక్క ఈ ఖరీఫ్ పంటకే వరి రైతులకే 20,000 కోట్లు ఇచ్చినాము, ఎంఎస్పి కింద, బోనస్ కింద. మరి మాట్లాడుతున్న వాళ్ళకి ఏమైనా సెన్స్ ఉందా, కామన్ సెన్స్ ఉందా? ఈ కృష్ణా నది, ఈ కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నా మీకు, ఈ మనం కృష్ణా నది పక్కనే ఉన్నాం ఇప్పుడు. ఏం బ్రదర్, కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నా, ఒక్క చుక్క నీళ్లు కృష్ణా నది నీళ్లు వదులుకోము. అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తున్నాము. గతంలో టిఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు
512 టీఎంసీలు ఇచ్చేసేయండి, మాకు 299 టీఎంసీలు సరిపోతాయి అన్న తర్వాత అని వాళ్ళు చెప్పిండ్రు. మేము వచ్చిన తర్వాత జాగ్రత్త తినాలి. టీఆర్ఎస్ ఏమన్నారు, ఈ కృష్ణమ్మ సాక్షి చెప్తున్నారు, మీకు 512 టీఎంసీలు మీరు తీసుకోండి, మాకు 299 సరిపోతాయి టీఎంసీలు అని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు సంతకం పెట్టింది. మేము వచ్చిన కేవలం ఏం చేసినాము, డిసెంబర్ 2023లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో కుదరదు, మాకే 500 పైసలకి ఇవ్వాలి, వాళ్ళకి తక్కువ ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడినాం. కృష్ణా ట్రిబ్యునల్లో, సుప్రీం కోర్టులో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ప్రతి చోట మేము మనమే కొట్లాడినాం. అసలు కృష్ణా గోదావరి నదీ జలాలపై మాట్లాడే హక్కే లేదు వాళ్ళకి. వాళ్ళ 10 ఏళ్ల కంటే, అందరి రాలేదు, వాళ్ళ 10 ఏళ్ల కంటే ఎక్కువ వరి పంట తెలంగాణలో మన టైంలో పండింది. ఎక్కువ కొనుగోలు చేసినాం, 72 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. ఒక్క ఈ ఖరీఫ్ పంటలోనే 20,000 కోట్లు ఇచ్చినాం మన తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకి.